తన గుండె చప్పుడు ఎప్పుడు జనమే, తన ఆశయం ఎల్లప్పుడూ జనహితమే. మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. లింగాల శ్రీకర్ రెడ్డి, మాజీ మదర్ డైరీ చైర్మన్. ఇక అనకాపల్లి జిల్లాలో కరువు మేఘం రైతుల ఆశలను మింగేస్తోంది. జాడలేని వర్షం, నేరలిచ్చేసినటువంటి నేల, కలిసిరాని కాలం భయపెడుతున్నాయి. నీటి ఎద్దడికి నారుమళ్లు ఎండిపోతుండగా రైతులు ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. ఒక్కో ట్యాంకర్ డిమాండ్ను బట్టి 500 నుంచి 1000 రూపాయలు వసూలు చేస్తుండగా పెట్టుబడి పెట్టిన పంట చేతికొస్తుందనే నమ్మకం లేదంటున్నారు రైతులు. చోడవరం నియోజకవర్గంలో కరువు ఛాయలు, అన్నదాతల ఆవేదనపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. సూపర్ ఎల్నినో కాలంలో రైతుల దయనీయ స్థితికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ప్రస్తుతం నేను చోడవరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్న కొన్ని గ్రామాల్లో ఉన్నాను. ఇక్కడ రైతులు తమ పంట పొలాలను, ప్రధానంగా వరి నారుమళ్లను కాపాడుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. ట్యాంకర్లతో నీరు తీసుకొచ్చి ఈ ఆకుమళ్లను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే 20 రోజులు 25 రోజుల పైన వరి నారు వేసినప్పటికీ కూడా వర్షాల జాడ అనేది లేకుండా పోయింది. ప్రస్తుతం ఇక్కడ పూర్తిగా నేలంతా కూడా నెరలు ఇచ్చేసి ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. నెరలు బారిన నేలలో పంట వేయటం అనేది ఒక సాహసం అయితే, దాన్ని తిరిగి కాపాడుకోవడం అనేది చాలా కష్టంగా మారింది. ఒక్కొక్క ట్యాంకర్ను 500 నుంచి 1000 రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నాం. కొనుగోలు చేసుకొచ్చి ఒక్కొక్క ట్యాంకర్ అంటే ఒక ఆకుమడి తడుపుకోవాలనుకుంటే ఖచ్చితంగా రోజుకి 3 ట్యాంకర్లు పడుతుంది. అంటే 1500 రూపాయలు ఖచ్చితంగా పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మన దగ్గర రైతులు ఉన్నారు. రైతులు అడిగి తెలుసుకుందాం వాళ్ళ యొక్క ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయనేది. సరే, ఇప్పుడు మీరు ట్యాంకర్లతో కొంటున్నారు, ఎన్ని ట్యాంకర్లు పడుతుంది, అసలు ఇప్పటివరకు ఎంత ఖర్చు అయింది మీకు? 2 కట్ల ఆకుమడికి 3 ట్యాంకులు పడుతుంది సార్. 3 ట్యాంకులు అయితే దీనికి ఎలా సరిపోద్ది మామూలు వాటర్. ఒక్కొక్క ట్యాంకర్కి 500 చొప్పున మనం స్ప్రే చేస్తున్నాం. అంటే ఇప్పటివరకు ఎంత పెట్టుబడి పెట్టారు మీరు? ఇప్పుడు దాకా మనం ఆకుమడికి 1000 రూపాయలు ఇచ్చాం. మామూలు పోసిన దాంతో ఇప్పుడు 2500 రూపాయలు అయింది. ఈ ట్యాంకర్తో 3500 రూపాయల వరకు సుమారు అవుతుంది మనకి ఖర్చు. సరే, అంటే మీరు కూడా ఎన్ని ఎకరాల పొలం కోసం ఇప్పుడు సంసిద్ధమై ఉన్నారు? ఎలా ఉంది పరిస్థితి? సుమారు నాది ఇక్కడ 60 సెంట్లు ఉన్నదండి. ఇక్కడ నేను ఆల్రెడీ ఆకు వేసి 15 రోజులు అవుతుంది. కానీ వర్షాలు మాత్రం ప్రభావం చూపించట్లేదు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం వర్షాలు లేకపోవడం వల్ల. ఎందుకంటే మాకు ఇది ఒక వరి పంట అనేది జీవనాధారంగా ఉన్నటువంటి మన రైతాంగంలో ఈ వర్షాలు ఎలాగా రాకపోవడం చాలా బాధాకరంగా ఉంది. కావున దయచేసి ఎన్ని రోజులకి మీకు వర్షాలు కురిస్తే ఇప్పుడు మీకు మేలు జరుగుతుంది అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో? మాకైతే ఇప్పుడే కురిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. చాలా సంతోషకరంగా ఉంటుంది రైతాంగానికి. ఇలా మేము ప్రతిసారి కూడా వారానికి వారం తెచ్చి తడపాలంటే మరి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అవునా, మరి మీరు ఎన్ని రోజులకు ఒకసారి వరి నారుమడిని తడపాల్సి వస్తుంది? 15 రోజులకు ఒకసారి తడపవలసి వస్తుంది సార్. ఆల్రెడీ 2 ఎకరాలకు వేసాం. 2 ఎకరాలు కూడా పోయింది సార్. మళ్ళీ దున్నేసి మళ్ళీ వేసాం సార్. అప్పుడే 2 సార్లు వేసాం సార్. ఆల్రెడీ ఎండిపోయిందండి. ఎండిపోయిన తర్వాత మళ్ళీ దున్నేసి మళ్ళీ వేయడం జరిగింది సార్. అంటే ప్రతిసారి ఆకుమరులు మళ్ళీ వేయాల్సి వచ్చినప్పుడు ఎంత నష్టం వస్తుంది మీకు? మినిమం ఒక 6000 నుంచి 8000 వరకు నష్టం చూపిస్తుంది సార్. ప్రతిసారికి కూడా అంతే. నీరు ఆధారం లేదు సార్. ఇక్కడ చెరువు కానీ ఏది ఆధారం లేదు సార్. లేపడం వల్ల మాకు వర్ష ఆధారం వల్ల ఇక్కడ జీవించవలసి వస్తుంది సార్. అనకాపల్లి జిల్లాలో 56,000 హెక్టార్లలో ఏటా వరి సాగు జరుగుతుంది. ఇప్పటి వరకు నారుమళ్లు 20 రోజులైన రైతులు వేసి 20 రోజులు దాటిన రైతులు కొంతమంది అయితే, మరికొంతమంది ఇప్పుడిప్పుడే నారుమళ్లను కూడా వేస్తున్నారు. కొన్ని చోట్ల నారుమళ్లు పూర్తిగా ఎండిపోయి ఎందుకు పనికి రాకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. ఈ సంవత్సరం సూపర్ ఎల్నినో ఉంటుందని ముందు నుంచి కూడా వాతావరణ శాఖ చెప్తోంది. అందుకు తగ్గట్టుగానే ఎల్నినో ప్రభావం అనేది చాలా స్పష్టంగా పంట పొలాల్లో కనిపిస్తోంది. ఆకుమళ్లను కాపాడుకోలేకపోతే నాట్లు వేసే సమయానికి వర్షాలు వచ్చినా కూడా ప్రయోజనం ఉండదు. కనుక వీటికి అదనపు ఖర్చును పెట్టి నారుమళ్లను కాపాడుకోవాల్సిన పరిస్థితి. ఓవరాల్గా నెరలు బారిన నేలను చూసుకున్నప్పుడు రైతుల కాడి కదలట్లేదు. ఎక్కడ కూడా పని లేని పరిస్థితి. ఉన్న భూములను కాపాడుకోవాలన్నా, పంటను రక్షించుకోవాలన్నా ఖచ్చితంగా ఆకుమళ్లను రక్షించుకోవాల్సింది. ఇందుకోసం ప్రతి వారానికి కూడా తక్కువలో తక్కువ 1500 నుంచి 2000 రూపాయలు పెట్టుబడి పెట్టి నీటితో తడుపుకుంటున్నాం, ట్యాంకర్లను తీసుకొస్తున్నామని కూడా రైతులు చెప్తున్నారు. ఓవరాల్గా అనకాపల్లి జిల్లా వరి సాగుకు ప్రసిద్ధి చెందింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎక్కువ పంట పండేది ఇక్కడే. ఇక్కడ రైతులు కావచ్చు, లేదా మహిళా రైతులు కావచ్చు, వీరంతా కూడా ఆకుమళ్లను కాపాడుకునే స్థాయిలో నానా అవస్థలు పడుతున్నారు. మేఘం అయితే వస్తుంది కానీ వర్షం జాడ అనేది కనబడట్లేదు. కారణంగా మొత్తం భూమి అంతా కూడా నెరలు బారి ఎందుకు కూడా పనికిరాని పరిస్థితి. ఇప్పటికే 2-3 సార్లు
ఆకుమడులను వేసాం. అందుకోసం డబ్బులు అదనం ఖర్చులు కూడా అవుతున్నాయి, కానీ వర్షాలు కురిసే దిక్కులు కనబడటం లేదు, వర్షం దరిదాపులో లేదు అనేది చెప్తున్నారు. వాస్తవానికి ఈ సీజన్లో వరి నారుమడి దాదాపుగా నాట్లకు సంసిద్ధమై ఉండాలి, కానీ ఇక్కడ చూసినప్పుడు ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. అది కూడా కాపాడుకోవడానికి నానా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితుల్లో రైతులకు కల్పించింది. ఓవరాల్గా వాతావరణం ఈసారి పూర్తిగా ప్రతికూలంగానే ఉందని చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. కెమెరామెన్ శ్రీధర్, రవిచంద్రన్ టీవీ.